మనస్సులో పరిశుద్ధంగా జీవించాలని ఉంది, శరీరమేమో పాపము చేస్తుంది. అది చూడాలని ఇష్టం ఉంటుంది, అది వినాలని ఇష్టం. నీ సొంత శక్తిలో ప్రయత్నిస్తుంటావు, కానీ ఏదైతే చేయొద్దనుకుంటావో అదే చేస్తుంటావు. గొలియాతు దావీదు పక్క నిల్చుంటే దావీదు యొక్క ఎత్తులో గాని, బరువులో గాని, యుద్ధ సామర్థ్యంలో గాని గొలియాతుని జయించలేడు. ఆయన సొంత శక్తిలో గొలియాతుని జయించలేడు. గొలియాత్ని అక్కడి నుంచి తీసేయలేదు, కానీ గొలియాత్ని జయించే శక్తి దావీదుకి ఇచ్చాడు. నీ పాప విషయంలో కూడా అంతే. ఈ పాప విషయంలో కూడా నీ సొంత శక్తితో నీవు గెలవలేవు. ఈ లోకంలో ఆయన పాపాన్ని తొలగించలేదు, కానీ ఆ పాపాన్ని జయించే శక్తి ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. రోమా 6:14 ఏమంటుందంటే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఎంతో మంది నీతిగా జీవించడానికి ప్రయత్నించి ఓడిపోయారు. పాపం మీద అధికారము మనకిచ్చాడంట. అది కృప ద్వారానే సాధ్యం, ధర్మశాస్త్రం ద్వారా సాధ్యము కాదు. ఆ పాపము ప్రభుత్వము చేయలేదంట. కృప మనకిచ్చింది పాపాన్ని జయించడానికి, పాపంలో జీవించడానికి కాదు. చాలా మంది వాక్యము అర్థము కాక కృపా వాక్యము బోధించబడినప్పుడు పాపాన్ని ప్రోత్సహిస్తుంది.